సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు సూర్యాపేటలో నివాసముంటున్న మధును కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి ఎర్కారం గ్రామ శివారులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మధు గతంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా, అలాగే బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో సాక్షిగా ఉన్నారు. ఈ కేసులో కోర్టు ట్రయల్లో ఉండగానే పాత కక్షల నేపథ్యంలో ఈ ఘాతకం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. 40 మంది మూటాయి ఎట్లయితే బయటకు వస్తారని ఒక మనిషిని సారథి పెట్టారంట. సారథి పెట్టి ఇక ఇవాళ ఒకటి ఉందట కేసు ఒంటెద్దు వెంకన్నది. అయితే ఈయన సాక్ష్యం చెప్పిండని సాక్ష్యం చెప్తాడు ఏమోనని ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి ఉందట ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఈయన టీఆర్ఎస్ ఆయన ఇంతకుముందు గెలిచిండు మాజీ. ఇక ఈయన ఉంటే ఊర్లో కలవనీయడు, ఈయన తీసేయాలి సాక్ష్యాలు చెప్తున్నారని నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఒంటెద్దు ఎక్కడ ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఒంటెద్దు వెంకన్న ఎంతమంది చంపారు అంతమంది మీద ఉంది. ఒంటెద్దు వెంకన్న ఎలక్షన్లు జరుగుతున్నాయిగా, ఇక చిన్న చిన్న గొడవలకు పెద్దగా చేసారు, ఆయన చంపేసారు. ఇక ఆయన చంపి ఇక ఈయన ఉంటే ఈయన ఒక లీడరు, ఇక ఈయన తీసేస్తే ఇక ఎదురు లేరు ఎవరు లేరు అని సాక్ష్యాలు చెప్పారు. అని మధ్యలో జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక సాక్ష్యం ఉందట, సాక్ష్యం రియల్గా చెప్పేసిందట. ఇంకా ఉన్న సాక్ష్యం చెప్తే ఇక మేము జైలుకు పోతాం. ఇక అదైతేంది ఇదైతేంది, ఇక అట చంపినా ఇంకా అట్నైనా పోయేది ఇట్నైనా పోయేది. ఈయనను కూడా తీసేసాం. ఇద్దరు చిన్న పాపలే, 28 ఏళ్ళు ఆ పాపకు, పెండ్లైన పాపకు. నా బిడ్డకు చిన్న చిన్న పిల్లలు. మీరు ఏ న్యాయం చేసినా మీరే నాయన, నా బిడ్డలకు ఏ న్యాయం చేస్తానో వాళ్ళను కూడా అట్నే చేయాలి నాయన, మీ కాలం వలదు నాయన. మాజీ సర్పంచ్ చింతలపాటి మధు నిన్న 11ంటికి ఇంట్లో నుంచి వెళ్ళిండు. ఫస్ట్ ఎవరో ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే మాట్లాడి ఆడబెట్టి సైలెంట్లో పెట్టి బ్రష్ వేసుకున్నాడు, స్నానం చేసి వచ్చిండు. 11 అయింది అప్పటికి టైము. మళ్ళీ సైలెంట్లో నుంచి ఫోన్ చేసిండు. ఫోన్ మాట్లాడి, డాడీ నేను బయటకు వెళ్తున్నా డాడీ అంటే, మమ్మీ ఫోన్ ఖరాబ్ అయింది డాడీ, ఫోన్ తీసుకుపోయి షాప్లో డాడీ అని అంటే, మమ్మీ ఫోన్ తీపో డాడీ అని అనగానే మమ్మీ ఫోన్ తీసుకుపోయి ఇయ్యగానే తీసుకున్నాడు. సరే డాడీ నేను మధ్యాహ్నం వస్తలే డాడీ బాగా చేయించుకొని అని అన్నాడు. అనని వెళ్ళిపోయాడు. చిన్న పాపని బండి మీద తిప్పి పైకి తీసుకొచ్చి దింపి వెళ్ళిపోయాడు. ఇక నా దగ్గర ఫోన్ లేదు, నేను ఫోన్ చేయలేదు.